అలా చూస్తున్నావు? నేనిలా వస్తానని, నిన్ను ఇలా కట్టేస్తాను అని ఊహించి ఉండవు కదా? నేనెప్పుడూ అంతే, ఎవ్వరూ ఊహించని పనులే చేస్తూ ఉంటాను. నీకు ట్యూషన్ చెప్పడానికొచ్చి నీ మొగుడు మీద మనసు పడతానని నువ్వు ఊహించావా? లేదు. ఇప్పుడు జరగబోయే సత్యశీల దాంపత్య వ్రతంలో అఖిల్ పక్కన నీ బదులుగా నేను కూర్చుంటానని నువ్వు ఊహించావా? లేదు. వ్రతం పూర్తయ్యాక హారతి వెలుగులో అఖిల్ నీ మొహానికి బదులు నా మొహాన్ని చూస్తాడు అని నువ్వు ఊహించావా? లేదు. నెమ్మదిగా నేను అతని జీవితంలోకి వెళతానని, నువ్వు అతని జీవితంలో నుంచి తప్పుకుంటావని నువ్వు ఊహించావా? లేదు. పురాణాలని, జాతకాలని, పూజలని, వ్రతాలని విపరీతంగా నమ్మే వసంత అంటే వాళ్ళని సత్యశీల దాంపత్య వ్రతం అయ్యాక హారతి వెలుగులో అఖిల్ నా మొహమే చూశాడు కాబట్టి అఖిల్ భార్యని అయ్యే అర్హత నాకు మాత్రమే ఉంది అని అందర్నీ నమ్మిస్తాను. అఖిల్ భార్య అయ్యే అర్హత శ్యామాకి కొంచెం కూడా లేదు అని అందర్నీ నమ్మిస్తాను. ఆ అర్హత లేదు కాబట్టే పెళ్ళయి ఇంతకాలమైనా కూడా ఇద్దరు చెరకు రూమ్ లో ఉంటున్నారని అందర్నీ నమ్మిస్తాను. ఆ అర్హత లేదు కాబట్టే వాళ్ళిద్దరూ దంపతుల్లా ఒకే రూమ్ లో ఉండే అదృష్టం రాలేదు అని అందర్నీ నమ్మిస్తాను. ఇది నేను చేసిన కుట్ర కుతంత్రం కాదు అని, ఆ దేవుడి లీల అని అందర్నీ నమ్మిస్తాను. అందుకే ఆ దేవుడు వ్రతం ప్రారంభమయ్యే సమయానికి శ్యామ ఎటో వెళ్లిపోయేలా చేశాడు, ఆ సమయానికి నన్ను వ్రతం దగ్గరికి పంపించాడు అని అందర్నీ నమ్మిస్తాను. అలా అందర్నీ నమ్మించి అఖిల్ కి భార్యగా, ఆ ఇంటికి కోడలిగా సెటిల్ అయిపోతాను. ప్రతిదానికి కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు అంటావు కదా. ఇప్పుడు నీ కన్నయ్యను రమ్మను, నిన్ను కాపాడుకోమను. అవును, సత్యశీల దాంపత్య వ్రతం పూర్తయ్యాక హారతి వెలుగులో కదా నా మొహాన్ని నా భర్త అఖిల్ చూడాల్సింది. నమస్కారం చేసుకోండి. అమ్మా లేచి ఆయన పక్కన కూర్చోండి. పద్మరాగ శిలాదర్శ బాబు హారతి ఇవ్వండి.
ఈ హారతి వెలుగులో మీ భార్య ముఖాన్ని చూడండి. దయవల్ల 7 జన్మలకి మీరే నాకు భర్తగా రావాలి అఖిల్ బాబు. నీ కన్నయ్య దయవల్ల మన బంధం ఎప్పటికీ చిక్కు చెదరదు శ్యామ. వ్రతం పూర్తయిపోయింది టీచర్, ఇంకా మిమ్మల్ని వదిలేయచ్చు. చూడండి టీచర్, వ్రతం చెడాలి, ఫలితం దక్కాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం వ్రతం చెడలేదు, ఫలితం దక్కింది. ఎదుటి వాళ్ల కాపురాల్ని చెడగొట్టాలి అనుకునే మీలాంటి వాళ్ళకి వ్రతం చెడుతుంది, ఫలితం దక్కదు. మీరసలు అలా మరొకరి భర్త మీద మనసు పడ్డం, ఇలా వ్రతం చేయాలి అని సంకల్పించుకోవడమే తప్పు. అది తప్పు అని తెలిసినా అర్థం చేసుకోలేకపోవడం ఇంకా పెద్ద తప్పు. తప్పుల మీద తప్పులు చేస్తున్న మీరు సాక్షాత్తు ఆ దేవుడి సన్నిధిలోనే తప్పు చేయడానికి వస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తాడు. అందుకే మీకు ఇలాంటి శిక్ష విధించాడు. అది శిష్యురాలి చేతుల మీదుగా ఇలాంటి శిక్ష పడేలా చేశాడు. శిష్యులు తప్పు చేస్తే గురువులు శిక్షించాలి. మరొక్కసారి అటువంటి తప్పు చెయ్యకుండా ఆ శిష్యుడికి సరైన శిక్షణ ఇవ్వాలి. కానీ మన విషయంలో రివర్స్ అయింది. గురువుకి శిక్ష వేసే పరిస్థితి, గురువుకి శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి శిష్యురాలనైనా నాకొచ్చింది. నోర్మోయ్! కేవలం 7 రోజుల్లోనే నేను మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేస్తాను. ఏంటి అక్కడే ఆగిపోయావు? నీ గురించి ఆలోచిస్తున్నా. రా లోపలికి. ఈ
7 అనే అంకెకి చాలా ప్రాముఖ్యత ఉంది కదా? అవును టీచర్, ఉంది. ఏంటో ఆ ప్రాముఖ్యత చెప్పు. 7 స్వరాలు, 7 కొండలు, 7 సముద్రాలు, 7 వింతలు, 7 జన్మలు. ఇలా 7 అంకెకి చాలా ప్రాముఖ్యత ఉంది. వీటన్నింటికంటే ముఖ్యమైన ప్రాముఖ్యత ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? ఏంటి? 7 డేస్ ఛాలెంజ్. అదే మనిద్దరి మధ్య గుళ్ళో జరిగిన 7 రోజుల ఛాలెంజ్. మన ఇద్దరిలో ఎవరు ఎవరిని ఇంట్లో నుంచి పంపిస్తారు అని తెలిసేది ఈ 7 రోజుల్లోనే కదా? అవును, 7 రోజుల్లోనే. ఎవరు ఎవరిని పంపిస్తారు అనేది కాదు తెలిసేది, నేను మిమ్మల్ని పంపించేస్తాను అనేది తెలుస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా నువ్వు? మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు. ఎస్, ఉన్నాను. ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే మన ఇద్దరిలో గ్యారంటీగా గెలిచేది నేనే. ఏంటి గెలుపు మీద నీకు అంత నమ్మకం ఏంటి? గెలుపు గురించి అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు? ఏం చూసుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇది ఇది చూసుకునే ఇంత ధైర్యంగా, ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాను. అఖిల్ బాబు, వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ మంగళసూత్రం నా మెడలో ఉంది. కానీ మీ దగ్గరే ఉంది. పరాయి వాళ్ళ భర్తని ఎగరేసుకుపోవాలి అనే దురాశ మాత్రమే మీ దగ్గర ఉంది. ఇలాంటి ధైర్యం ముందు అలాంటి దురాశ ఓడిపోక తప్పదు. పాఠాలు నేర్పించడం కోసం ఈ ఇంటికొచ్చిన మీరు ఈ ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు దురాశ దుఃఖానికి చేటు అని గుణపాఠం నేర్చుకుని వెళ్తారు. అవునా? నాకు గుణపాఠం నేర్పిస్తావా? అవును, నేర్పిస్తాను. సరే, చూద్దాం. చూడండి, తప్పకుండా చూడండి. ఓకే, ఈ రోజు నాకు క్లాస్ చెప్పే మూడ్ లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు. మీకు చెప్పే మూడున కూడా క్లాస్ వినే మూడు నాకు లేదు. ఆ విషయం చెప్దామనే వచ్చాను. థ్యాంక్స్. దురాశ దుఃఖానికి చేటు అని గుణపాఠం నేర్చుకుని వెళ్తారు. రావాల్సిందేనా? శ్యామ ఫంక్షన్ కి రావాల్సిందేనా? తొందరగా రెడీ అయ్యి శ్యామ ఫంక్షన్ కి రావాల్సిందేనా?
మొత్తం వినేశాడా ఏంటి? కర్మ, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, మీరు ఇంత ఇదిగా చెప్తున్నప్పుడు శ్యామ రాకుండా ఎలా ఉంటుంది? వస్తుంది, తప్పకుండా వస్తుంది. అమ్మయ్యా, నా మాట వినలేదనుకుంటా. ఇంతకీ ఫంక్షన్ ఎక్కడా? చేవెళ్లలో అఖిల్. మా ఊళ్ళో వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్, రమ్మని ఎంత బ్రతిమాలినా రానంటోంది శ్యామ. అదేంటి శ్యామ, మీ ఊరు వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ కి నువ్వు వెళ్ళకపోతే ఎలా? వెళ్ళాలి కదా. వస్తుందిలేండి, శ్యామ మీతో పాటు ఫంక్షన్ కి వస్తుంది. నేను వెళ్ళను. ఎందుకని శ్యామ, ఎందుకు వెళ్ళవు? ఎందుకంటే అదేనండి, వాళ్ళేమి నన్ను ఫంక్షన్కి పిలవలేదు కదా, అందుకే. పిలవని పేరెంటానికి ఎలా వెళ్తాను చెప్పండి? హ, వాళ్ళు రావడం కుదరకే కదా శ్యామ, ప్రత్యేకంగా నాతో కబురు చేశారు. ఇది కూడా ఒక రకంగా పిలుపు లాంటిదే కదా, రావచ్చు కదా. ఎలా వస్తానండి, ఎలా వస్తాను? నాకు పెళ్ళయి అత్తవారింటికి వచ్చాక వాళ్ళు నన్ను మా ఇంటికి వచ్చి పిలవాలి. నాతో పాటు నా అత్తింటి వాళ్ళను కూడా పిలవాలి. అది పద్ధతి. అలా పిలవకుండా మీ చేత కబురు చేయంగానే నేను ఫంక్షన్కి వస్తానా? అలా నేను ఫంక్షన్కి వస్తే మా అత్తింటి వాళ్ళ పరువు ఏమవుతుంది? వాళ్ళెంత ఫీల్ అవుతారు? నేనంతగా ఫంక్షన్కి రావాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని ఇప్పుడు రమ్మనండి, మా అందరినీ పిలవమనండి. అప్పుడు తప్పకుండా నేను కూడా ఫంక్షన్కి వస్తాను. ఓసిని దుంపతేగా, పాట పాడకుండా తప్పించుకోవడానికి ఇలా ప్లాన్ వేశావా? ఏం చెయ్యాలి ఇప్పుడు? శ్యామ, ఇది కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉంటారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఎలా పిలుస్తారు చెప్పు? వాళ్ళు గురువు అమ్మగారి చేత కబురు చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి. నువ్వు వెళ్తే మేమెవ్వరూ ఏం ఫీల్ అవ్వం. కావాలంటే నీతో పాటు నేను కూడా ఫంక్షన్కి వస్తాను. నువ్వా? అవునా ఆంటీ? లేకపోతే మేమేదో ఫీల్ అవుతామని తను ఫీల్ అవుతూ ఉంటుంది పాపం. శ్యామ, తొందరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? ఇంట్లో అబద్ధం చెప్పి ఆ ఫంక్షన్కి వెళ్ళడం ఇష్టం లేక మానుకుందామా అనుకుంటే ఇప్పుడు ఆ ఫంక్షన్కి అఖిల్ బాబు కూడా వచ్చేలా చేసావేంటి? అక్కడ ఫంక్షన్లో అఖిల్ బాబు నా పక్కనే ఉంటాడు. గురువునేమో పాట పాడమని ఒత్తిడి చేస్తుంది. ఎలా పాడాలి? ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? ఎక్కడ వాళ్ళు? ఇప్పుడే అటు వెళ్ళిపోయారు. అవునా, వెళ్ళిపోయారా? ఎటు వెళ్ళారు? అటు వెళ్ళిపోయారు ఇప్పుడే. అది చేవెళ్ల రోడ్డు కదా? అవును. ఓకే. వదల్లో, వాళ్ళని వదల్లో. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. ఫాస్ట్ గా వెళ్ళు.
ఎట్టెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు? అన్ని ప్రిపేర్ అయిపోవాలి. మమ్మీ మమ్మీ ఓకే. అటు చూడు. పద శ్యామ. వాడినట్టు నుంచి అంటే పంపించేద్దాం పద. నడు. రాశామా, మన ఊరి వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నారు. ఏంటారు నువ్వు వచ్చావు? అఖిల్ వస్తానని చెప్పాడు కదా. అఖిల్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిందని, తనని నేను తీసుకొస్తున్నానని ఇందాక ఫోన్లో శ్యామ మీకు చెప్పిందనుకుంటాను. అవునవును చెప్పింది కదా. ఈ ఫంక్షన్ హడావుడిలో పడి మర్చిపోయాను. పాపం మీరు మీ పనులన్నీ మానుకుని మా కోసం శ్యామాని ఇంత దూరం తీసుకొచ్చారు కదా. మీకోసం కాదు, శ్యామాని తీసుకొచ్చింది. శ్యామ కోసమే శ్యామాని తీసుకొచ్చాను. మీరు కరెక్ట్ గానే విన్నారు. శ్యామ కోసమే శ్యామాని ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే శ్యామాని క్యాబ్లో ఇంత దూరం పంపించడం ఇష్టం లేకే శ్యామాని నా కారులో ఇక్కడికి తీసుకొచ్చాను అంటున్నాను. అర్థమైందా? అర్థమైంది అరుణ్. చాలా థ్యాంక్స్ బాబు, చాలా చాలా థ్యాంక్స్. నో మెన్షన్. శ్యామా, మీ బావగారు నిన్ను తీసుకురావడం కోసం పాపం ఆయన పనులన్నీ మానుకుని వచ్చుంటారు. తొందరగా ఆయన్ని పంపించిరా, ఫంక్షన్ కి టైం అవుతోంది. అంటే ఫంక్షన్ అయిపోయేంత వరకు తను పనులు మానుకుని ఉండక్కర్లేదు కదా. వెళ్లేటప్పుడు మా కార్లో వెళ్ళొచ్చు కదా అని తనని పంపించేయమంటున్నాను. అలాగే గురువమ్మ, బావగారిని పంపించొస్తాను. ఉంటాను అరుణ్. పదమ్మా. నేను లోపలికొస్తే రూపారాణి నిజస్వరూపం బయటపడిపోతుందని నన్ను ఇట్నుంచి ఇటే పంపించేమని చాలా తెలివిగా చెప్పింది చూసావా గురువు అమ్మ? ఓకేమ్మా, నేను బయలుదేరతాను. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బావగారు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా. వస్తాను. అలాగే బావగారు. ఐశ్వర్య ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఇలా శ్యామాని ఫంక్షన్కి దించడానికి వచ్చానని చెప్తే నమ్ముతుందా? నేను అబద్ధం చెప్పాననుకోని శ్యామాని కలవటానికని చెప్పి ఫంక్షన్కి వచ్చేస్తుందేమో. అమ్మో, ఐశ్వర్య కనుక శ్యామ దగ్గరకు వస్తే శ్యామకి పాట పాడటం కష్టం అవుతుంది. శ్యామాని అలా కష్టపెట్టకూడదంటే నేను ఐశ్వర్య ఫోన్ని ఆన్సర్ చేయకూడదు. ఏంటి ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఓహో, పక్కన అమ్మ ఉండేసరికి పెళ్ళాంతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదేమో. మీ ఊరు వాళ్ళకి సంబంధించిన ఫంక్షనేనా? అవును. మరి వీళ్ళు శ్యామ గురించి అడిగితే తెలియదంటారేంటి? ఎవరు? వీళ్ళే. మగపెళ్లి తరపు వాళ్ళు కూడా వచ్చారు బాబు. వాళ్ళకెలా తెలుస్తుంది శ్యామ? ఆడపెళ్లి వాళ్ళైతే మా ఊరు వాళ్ళు కాబట్టి తెలుస్తుంది. అవునా? మగ పెళ్లి వాళ్ళ? అవును అఖిల్. సరే, శ్యామ ఎక్కడుందో నేను పిలుచుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, మీరు ఆడపెళ్లి వాళ్ళ తరపున? అవునండి. శ్యామ మీకేమైనా కనబడిందా అండి? శ్యామనా? శ్యామ ఎవరు? అదేనండి, నారాయణ వాళ్ళ అమ్మాయి. నారాయణ?
నారాయణ ఎవరు? నారాయణ అంటే సన్నాయి వాయిస్తారు కదా ఆయన. ఏమోనండి, మాకు తెలీదు. అఖిల్ ఇదిగో బాబు జ్యూస్. అదేంటి గురువమ్మ గారు, ఆడపెళ్లి వాళ్ళకు కూడా శ్యామ ఎవరో తెలియదంటున్నారేంటి? అదేంటి అఖిల్, ఆడపెళ్లి వాళ్ళకి తెలియకపోవడం ఏంటి? ఇంతకీ నువ్వు ఎవరిని అడిగావు? వీళ్ళనే. అవును, వాళ్ళు ఆడపెళ్లి వాళ్లే. కాకపోతే పెళ్లి కూతురు మేనమామ తరపు వాళ్ళు. పెళ్లి కూతురు మేనమామ వైజాగ్ లో ఉంటాడు. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి శ్యామ గురించి ఎలా తెలుస్తుంది చెప్పు? మీరు ఈ కూల్ డ్రింక్ తాగుతుండండి, నేను వెళ్ళి శ్యామ ఎక్కడుందో చూసొస్తాను. మీరు తాగుతుండండి, వచ్చేస్తాను. ఏంటి ఎవరిని అడిగినా శ్యామ గురించి చెప్పట్లేదు. అసలు శ్యామ కనిపించకపోవడం ఏంటి? ఏ బాబు ఇట్రా. ఏంటన్నా? ఇదిగో, శ్యామ ఎక్కడుందో నీకు తెలుసా? శ్యామ ఎవరు? ఎవరంటే ఇయ్యక్కనా, ఇందాక స్టేజ్ వెనకాల చూశాను. థ్యాంక్స్ రా. మమ్మీ, అఖిల్ క్యాబిన్ వైపు వెళ్తున్నాడు మమ్మీ. అక్కడ శ్యామాని చూస్తే నా బండారం బయటపడిపోతుంది మమ్మీ. నాకు అదే భయంగా ఉంది. సరే, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే. అఖిల్, అఖిల్, శ్యామ అటుపక్కుంది. అటుపక్క. ఎటువైపు ఉంది? అక్కడుంది. అదిగో శ్యామ. కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ దగ్గర నిజం దాస్తున్నందుకు నన్ను క్షమించండి అఖిల్ బాబు. మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చాను శ్యామ. నేను రానందుకు నువ్వు ఫీల్ అవుతున్నావేమో అని చెప్పి వచ్చాను. నువ్వు రానందుకు కాదు, వచ్చినందుకు ఫీల్ అవుతున్నాం. ఓకే, ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంక బయలుదేరదాం. మీరు బయలుదేరండి అఖిల్. ఇటు నుంచి మేము మా